మంత్రి రాయప్పని హత్య చేయాలని ప్రయత్నించిన, చౌడప్పని కిరాతకంగా ఇంజెక్ట్ చేసి చంపిన ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ మెంబర్ డాక్టర్ అజయ్ డెడ్ బాడీని మీడియాకి తెలివిగా చూపిస్తాను. కోర్టు తీర్పు తప్పని తెలుసుకుంటారు. ఇంతకు ముందు కంటే నేను మరింత శక్తితో మిస్టర్ క్లీన్గా బయటకు వస్తాను. వెరీ వెల్ ప్లేడ్ రాయప్ప సార్, బ్రిలియంట్. ఏదేవైనా ఒక విషయంలో సంతోషంగా ఉంది. చౌడప్ప గారిని చంపింది ఎవరనేది కరెక్ట్గా కనిపెట్టేశారు. అవును రాయప్ప గారు, మీ నాన్నగారు న్యాచురల్గా హార్ట్అటాక్ వచ్చి చావలేదు. ఆయనకి డ్రగ్ ఇంజెక్ట్ చేసి చాలా భయంకరంగా ఆయన్ని హత్య చేశారు. ఇదిగో ఇక్కడున్న ఈ డాక్టర్ అజయ్. సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరిని చంపాలనుకోలేదు. వీడే సార్ మీ నాన్నని చంపింది. సార్, నిజంగా నేను ఆయన్ని చంపలేదు సార్. ప్రమాదపూర్తిగా మంత్రి గారిని చంపింది నేను కాదు సార్, నేను కాదు. నేనేరా నీ బాబుని చంపింది. నేను ఫాదర్ యేసుపాదంని. కలకత్తా నుంచి వస్తున్నావా? కార్డియాలజీ. అజయ్ని డాక్టర్ మాధవన్ సార్కి పరిచయం చెయ్యి. నాకు రికమెండేషన్లు వచ్చేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆయన నా క్యాబిన్లో ఉన్నారు. వాణి సిస్టమ్ని ఉపయోగించి డాక్టర్ వీకే చాట్ ప్రోగ్రామ్ని మార్చాను. అదృష్టం కలిసిస్తే ఈసారి మంత్రి చౌడప్ప మనకు దొరుకుతాడు. ఈ రోజు మనకి మినిస్టర్ చౌడప్ప చెకప్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఐ హావ్ అనదర్ సర్జరీ. వాణి చార్టింగ్ లో మిస్టేక్ జరిగింది. సో యూ హ్యావ్ టు మేనేజ్ ద టైమ్ 20 minutes. దారా వెళ్ళి ఫ్రీజర్ లో ఉన్న ఇంజెక్షన్ మెడిసిన్ తీసుకురా. Minister is no more. మొత్తానికి బయటపడ్డారు. అవునా రాయప్ప గారు? కానీ ఇప్పుడు ఇదెందుకు చేశామో తెలుసుకోవాలి కదా. జ్ఞాపకం ఉందా మయూరాక్షి అనే లేడీ జర్నలిస్ట్ నీకు? ఇది మయూరాక్షి కోసం. కార్తీక కోసం. సొంతం చెప్పుకోవడానికి ఈ భూమి మీద నాకంటూ ఉన్నది నా ఒకే ఒక్క అక్క మాత్రమే. తనను నువ్వు పాడు చేసి దారుణంగా చంపావు.
రాజు సార్ నన్ను కలవడానికి వచ్చినప్పుడు మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. ఏది ఏవైనా సరే మా అక్కని చంపినవాడు ఎవరైనా వదలకూడదని. ఒక నిరపరాధిని అపరాధిని చేసి అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకొని విర్రవీగుతున్నావు. 10 మంది బాగు కోసం కష్టపడుతున్న ఒక ఆడపిల్లని పాపమని చూడకుండా మానభంగం చేసి అతి క్రూరంగా చంపారు. దానికి శిక్ష ఎవరు విధిస్తారు? అందుకే మేమే విధిస్తున్నాం. ఆ శిక్ష నుండి నువ్వు తప్పించుకోలేవు. ఇన్నాళ్ళు అధికార మదంతో ఏదైనా చేయొచ్చనుకున్నావు. తప్పుడు దారిలో సాక్ష్యాల్ని తారుమారు చేసి కేసుని ఫ్రేమ్ చేశావు. అజయ్ని దోషం చేసి నువ్వు మంత్రివయ్యావు. అప్పుడే నేను పూనుకున్నాను అజయ్ని ఈ కేసు నుంచి విడిపించడానికి. స్వామియే శరణమయ్యప్ప. నాకు తెలియాల్సింది డాక్టర్ అజయ్ గురించి. చాలా లవింగ్ క్యారెక్టర్ డాక్టర్ అజయ్ది. వీళ్ళంతా ఉన్నారు నీకు సపోర్టుగా. అజయ్ ఎన్నటికీ అలాంటి పని చేయడు. అజయ్ని ఎవరో ట్రాప్ చేసినట్టున్నారు. అజయ్ని నేను బయటికి తీసుకొస్తాను. సాక్ష్యాలన్నిటినీ, అంతెందుకు నీ కన్న కూతుర్ని కూడా మేము నమ్మించేశాం. అజయ్ నిరపరాధని. రాజు సార్, రాజీవ్, సిబిఐ తనని హత్య చేయబోతున్నారని రాయపసర్ నన్ను పిలిపించారు. హంతకుడిని పట్టుకోబోయాను, కానీ వాడు తప్పించుకున్నాడు. వెల్కమ్ టు ఏపీ క్యాడర్ మిస్టర్ రాజీవ్. థ్యాంక్ యూ సార్. కేంద్ర మంత్రి మరణం ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంచలనం అయిపోయింది. డీజీపీ ప్రెషర్ ఇస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే హంతకుడిని చూసిన ఒకే ఒక వ్యక్తివి నువ్వే. అవును సార్, నేను మాత్రమే హంతకుడిని చూశాను. అందువల్ల రాయప్ప హత్య కేసుని నువ్వే ఇన్వెస్టిగేట్ చేయాలి. హంతకుడిని పట్టుకుని తీరాలి. షూర్ సార్.